హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈ వారం రాశి ఫలాల గురించి మనం చూద్దామండి. ఈ నెలలో రవిగ్రహం మార్పు చెందడం వలన ఏ ఏ రాశి వారికి అదృష్ట ఫలాలు ఉన్నాయి, ఏ ఏ రాశి వారు జాగ్రత్త వహించాలి అనేది చూద్దామండి. ముందుగా గ్రహగతులను చూద్దాము. మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో కుజుడు, బుధుడు, రాహువు, అదేవిధంగా కుంభ మీనరాశుల్లో రవి, తుల, వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్రుడు సంచారం చేస్తున్నారండి. ఇక రవిగ్రహము ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి నుండి మీనంలోకి ప్రవేశం జరుగుతుంది అండి. ఇక మనము రాశి ఫలాల గురించి చూద్దామండి. అదేవిధంగా మీనంలో శుక్రుడు, శని సంచరిస్తున్నారు. ఇక ముందుగా మేషరాశి వారికి రవి ఈ నెల 13వ తేదీ నుంచి నెల రోజుల పాటు వ్యయంలో సంచరిస్తున్నారండి. దీని కారణంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి, వివాదాస్పదంగా ఉంటాయి. నిద్రలేమి సమస్య అనేది ఉంటుంది. వృధా ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఈ నెలలో రవి యోగము చాలా తక్కువగా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. కానీ ఈ వారం చూసుకున్నంత వరకు అయితే పెద్దగా ఆటుపోట్లు అయితే ఏమీ లేవండి. అదేవిధంగా మీకు గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. శుభ కార్య ప్రయత్నాలు లాభిస్తాయి. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యము శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి వారికి ఈ నెల 13 నుంచి రవి ఏకాదశంలో ఉంటున్నాడండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ ప్రయత్నాలు లాభిస్తాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే ఒక్కో గ్రహము కూడా మీకు ఏకాదశంలోకి వచ్చి చేరుతున్నందున మీకు చాలా అదృష్ట ఫలితాలు అనేది కలుగుతున్నాయి. ఈ వారం అంతా బాగుంది అండి. ధనం వస్తుంది. పెద్దల మాట వింటారు. వాళ్ళతో వినయంగా ప్రవర్తిస్తారు. ఇంట్లో బయట మీకు సహకారం అనేది లభిస్తుంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర పూజను ప్రతినిత్యము ఆచరించడం. తదుపరి మిథున్ రాశి వారికి ఈ నెల 13 నుంచి నెల రోజుల పాటు రవి దశమంలో సంచరిస్తున్నాడు కాబట్టి అనుకూల ఫలితాలు కలుగుతున్నాయి. ఉత్సాహంగా ఉంటారు. బద్ధకం అనేది ఉండదు. అధికారుల మెప్పు పొందుతారు. ఆస్తి విషయంలో స్పష్టత కలుగుతుంది. ఈ వారం అంతా కూడా యోగాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి, అన్ని వయసుల వారికి, అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ నెల 13 నుంచి రవి భాగ్యంలో నెల రోజుల పాటు సంచరిస్తాడు అండి. కాబట్టి గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. మీకైనా పై స్థాయిలో ఉండే వారితో గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈగో క్లాషెస్ పెరుగుతాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత నుంచి మీకు ఈ వారం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కూడా ఆ తర్వాతనే బాగుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఫలితాలు కూడా తక్కువగా ఉంటాయి. మీకు కలిసి వచ్చే రోజులు గురు, శుక్ర, శని. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం, శివకవచ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం. తదుపరి సింహరాశి వారికి ఈ నెల 13 నుంచి రవి అష్టమంలో ఉండడం వలన శత్రుబలం పెరుగుతుంది. గొడవలు పెరుగుతాయి. స్ట్రెస్ కూడా పెరుగుతుంది. నిరుత్సాహము పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పడదు. అదేవిధంగా అధికారులతో కూడా గొడవలు అవుతాయి. సంతానం విషయంలో శృతి మించి ప్రవర్తిస్తారు. కాబట్టి జాగ్రత్త వహించండి. అనుభవం లేని రంగాల్లోకి మీరు వెళ్ళకండి. నిద్రాహారాలు వేలకు అందకుండా ఉంటాయి. శ్రమ మీది క్రెడిట్ వేరే వారిగా ఉంటుంది. అబద్ధాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత రోజువారీ పనులకు పరిమితం అవ్వడం చాలా మంచిది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, అలాగే శనివారం. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణ. తదుపరి కన్యారాశి వారికి రవి సప్తమంలో సంచారం చేయడం వలన ఆటంకాలు అధికంగా ఉన్నాయండి. గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో ఈగో క్లాషెస్ అనేవి పెరుగుతాయి. కాబట్టి వైవాహిక జీవితంలో జాగ్రత్త వహించండి. శనిగ్రహము, శుక్రగ్రహము, రవిగ్రహము 3 కూడా సప్తమంలో సంచారం చేయడం వలన విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి వివాహం విషయంలో జాగ్రత్త వహించండి. అంత దూరం వెళ్లకుండా ప్రయత్నాలు చేయండి. పిల్లల విషయంలో చికాకు ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో అంతగా అనుకూలత ఏమీ లేదండి. మీరు ఎదుటివారికి మీరు ఉపయోగపడడమే తప్ప మీకెవరు ఉపయోగపడరండి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రతి విషయంలో ప్లాన్ ఏ, ప్లాన్ బి పెట్టుకోవడం చాలా మంచిది.
మీకు కలిసొచ్చే రోజులు సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ పారాయణ. తదుపరి తులారాశి వారికి రవి షష్టమంలో సంచారం చేయడం వలన వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంది. సమస్యలు తీరుతాయి, సజావుగా సాగుతాయి. ప్రతి పనులు, కోర్టు కేసులు అనుకూల ఫలితాలు లభిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి, కానీ అవి ఉపయోగపడే ఖర్చులుగా ఉంటాయి. శుభకార్యాలు ఆడంబరంగా నిర్వహిస్తారు, ఉపయోగకరమైన ప్రయాణాలు చేస్తారు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆది, గురు, శుక్ర. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని పసుపు పూలతో పూజించడం. తదుపరి వృశ్చిక రాశి వారికి రవి పంచమంలో సంచారం చేయడం వలన మీకు ఉక్కిరిబిక్కిరి అయ్యే సమస్యలు ఏర్పడతాయి. ఆలోచనలు సరిగ్గా ఉండవు, మానసిక ప్రశాంతత అనేది ఉండదు. పిల్లల విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఒత్తిడి ఉంటుంది, ఖర్చు మీరు ఇష్టపడే పెడతారు. అలాగే బ్యాంకు రుణాలు లాభిస్తాయి, అధికారుల మెప్పు పొందుతారు. మీకు కలిసి వచ్చే రోజులు సోమ, మంగళ, శనివారం. పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్ర పారాయణ. అలాగే తదుపరి ధనుసు రాశి వారికి ప్రశాంతత తగ్గుతుంది, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారు జాగ్రత్త వహించండి. అలసట ఎక్కువగా ఉంటుంది, అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. సౌకర్యం ఉన్నా కూడా మీరు ఉపయోగించుకోలేకపోతారు. ఈ వారం అయితే అనుకూలంగా ఉంది ఆర్థిక పరంగా. అలాగే వైద్య సంప్రదింపులు అనుకూలంగా ఉంటాయి, శుభకార్య చర్చలు లాభిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు వచ్చేసి ఆదివారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి మకర రాశి వారికి రవి తృతీయంలో సంచారం చేయడం వలన అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు బాగా రాయగలుగుతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోగలుగుతారు. వాదించే పటిమ అనేది పెరుగుతుంది. మీతో ఎవరైతే వాదిస్తారో వారే ఓడిపోతారు. అలాగే మీకు సహోదర వర్గంతో పడదు, పెద్దవారి మాటలను పెడచెవిన పెడతారు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్త వహించండి. మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఈ 12 రాశుల్లో కూడా ఈ వారం ఎవరికన్నా అనుకూలంగా ఉంది అంటే అది మకర రాశి వారికి మాత్రమే. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శనివారం. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణ. తదుపరి కుంభరాశి వారికి రవి ద్వితీయంలో సంచారం చేయటం వలన వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. మీ మాట ఎదుటివారిని నొప్పించే విధంగా ఉంటుంది, ఎవరితోనూ మీకు సరిపడదు. ఈ వారం శని కూడా లాభించట్లేదు, మిగతా గ్రహాలన్నీ బాగానే ఉన్నా కూడా. అలాగే నెక్స్ట్ వీక్ అంతా కూడా చాలా చికాకులతో కలుగుతుంది. కాబట్టి ముఖ్య పనులు ఏమున్నా ఈ వారమే కంప్లీట్ చేసుకోండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్ర పారాయణ. తదుపరి మీనరాశి వారికి ఈ నెల 13 నుంచి నెల రోజుల పాటు జన్మంలో సంచరిస్తున్నాడు. కావున ఒంట్లో వేడి తత్వం అధికంగా ఉంటుంది, కోపము, చికాకు, అలసట ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దేవాలయాలకు వెళతారు, మొక్కులు తీర్చుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కూడా తగిన ఫలితాలు లభిస్తాయి. రవి వలన కాస్త ఆటుపోట్లు ఉన్నా కూడా ఇవన్నీ ఈ వారం నుండి కాకుండా వచ్చే వారం నుండి ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, ముఖ్య పనులు చేయొచ్చు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు గురు, శుక్ర, శని. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ. ఇవి ఈ వారం రాశి ఫలాలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.